ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం మోషబ ప్రార్థన ద్వారాగా. ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనందరం ముందుకు వెళ్దాం. మోషబ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కృపగల దేవం మీ అపూర్వమైన నామానికి వేలాది వందల సూచనలు చెందుకున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి యోగ గ్రంథం తండ్రి 29 అధ్యాయం చదువుచుండగా మీదైనా తెలుగు జ్ఞానాలు సంపూర్ణమైన తెలుగు నేను తండ్రి మేము చదువుచుండగా వినే మనసును మమ్మల్ని దయచేయమని వేడుకున్నాము, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇటువంటి తండ్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డని సాయంత్రం కాచి కాపాడడం తండ్రి. తండ్రి మా సంఘాల గురించి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. మా 2 సంఘాలు దీని సాయంత్రం కాచి కాపాడుతుంది. ఆ సంఘానికి నాయకులుగా ఉన్న బిఎల్ రాజు గారిని దీని సాయంత్రం కాచి కాపాడుతుంది తండ్రి. కలుతున్నారు గౌరవంతున్నారు ముట్టుపరుస్తుంది తండ్రి. యేసుక్రీస్తు నామములో ఆడి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన ఫలితము ట్రీగా చేసి రోటరీగా తండ్రి వాక్యం చదువుకుంటే తండ్రి. ఆ వాక్యం నానే శాంతం కృపణలాచి రోటరీగా తండ్రి వాక్యం చదువుతుండే మీద సత్యనిశా మందిర్ వాక్యం చదువుతుండే కథండి. మామూలు టెసిలాచి రోటరీ వాక్యం చదువుతుండే కదండి. ఆది నుంచి అంత మరి మీ కృపణలాచి రోటరీగా తండ్రి. ఉదయక్రీ సంఘ పాదం చదువుతున్నారు ఉదయక్రీ సంఘ దీవించాను తండ్రి. ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఇలా సంకాపం దీవించా. అక్కడ భోజనం బియ్యలు రాజుని కూడా దీవించండి తండ్రి. ఆవుని కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. సేవకు రాని కూడా దీవించండి తండ్రి. వైఎస్ఎన్ఆర్ కూడా దీవించి అక్కడ సంకాపం దీవించారు. అక్కడ భోజనం బియ్యాలు రాజు ఆవిడ కుటుంబాన్ని కూడా దీవించండి. సేవకు రాని కూడా దీవించండి తండ్రి. ఇంకెవరో తండ్రి రుగులను ముట్టేసి యేసుకృష్ణ పరమ తండ్రి. ఆమేన్. అమ్మ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. అలాగే తండ్రి, ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ కుమారుడు మా రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీ యొక్క కుమారుని యొక్క నామంలో ఇదిగో నాయన శిరస్సు ఉంచి మోకరించి తండ్రి, ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో నేను మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసినందుకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము దేవా. అయ్యా తండ్రి, మరి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథము 29వ అధ్యాయాన్ని నేడు మా వినికిడిలో మీరు ఫలింపజేయడానికి సిద్ధపడుతుండగా నన్ను మేము వినగలిగే చెవులను గ్రహించగలిగే మంచి మనసును మారు మనసును మాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి, యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఎంత సమయాన్ని కాలాన్ని నాయన ఇచ్చించిన యొక్క పరిచయను నాయన చూస్తున్నారో ప్రభా, వారికి రెట్టింపు సమయాల్ని కాలాలని వారికి అనుగ్రహించండి తండ్రి. వారికి అడ్డుగా ఆటంకంగా సమస్యగా ఉన్న వాటిని అన్నిటినీ అనుకూలపరిచి వారికి ఆశీర్వదించి ఐశ్వర్యాన్ని దీవెనను వారికి వారి కుటుంబాలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయా యొక్క సమయంలో తండ్రి మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. గత వారం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. మరి రేపటి ఉదయకాల సమయంలో నాయన మీరు మమ్మల్ని పరిశుద్ధపరుస్తుండగా తండ్రి, నేటి నాయన రేపటి దినానికి నాయన మేము సిద్ధపడటకు మీ సహాయం తెచ్చండి. 2 సంఘాల్లో ఉన్నటువంటి నాయన తండ్రి పెద్దలను, అలాగే నాయన పరిచారకులను, స్త్రీలను, పురుషులను, యవనస్తులను, అలాగే తండ్రి నాయన బాలులను, వృద్ధులను, అనాథులను అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. 2 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి 2 సంఘాలకి నాయకులుగా, అధ్యక్షులుగా, నాయన కాపరులుగా, ఉపదేశకులుగా నాయన మాకు వాక్యాలను అందిస్తున్నటువంటి మా ప్రియులు దైవజనులు రాజు గారిని, వారి యొక్క సతీమణి గారు రాణి గారిని, అలాగే వారి కుమారుడుని, అలాగే వారి కుమార్తెను మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి నేను మీ సన్నిధిలో ముందుకు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారి ద్వారాగా అనేక కుటుంబాలు ఈరోజు ఆశీర్వాదానికి వెలుగుల్లో నింపబడుచుండగా మీ సహాయాలు అనుగ్రహిస్తున్నందుకు మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. ఎంత మధురము యేసుని ప్రేమ అనేటువంటి పాటను పాడుకుందాం. ఎంత మధురము యేసుని ప్రేమ,
ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. అంధకారబంధమునన్నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకారబంధమునన్నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. రక్షించు వారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురిపెట్టి ఉండెను. రక్షించు వారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురిపెట్టి ఉండెను. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. పాపరోగినై నేను పడి ఉండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. పాపరోగినై నేను పడి ఉండగా, దుండనైనా నన్ను బ్రతికించెనుగా. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. నా చిన్నతనంలో నేను మీ ఎంత ఉన్న వయసులో ఒక ఆయన ఈ పాటను పాడుకుంటూ తన జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాడు అనమాట. గత కాలంలో ఒకసారి ఈ పాటను మనం పాడాం, మరొకసారి పాడుకోవడానికి దేవుడు ఎంతగానో కృపను చూపించాడు. అందుని బట్టి దేవునికి నా వందనాలు తెలియజేసుకొనుచు, మరి ఈ పాట అనేకులు పాడుతున్నప్పుడు ఎంతో ఆత్మీయత మనకి ఈ పాటలో కనబడుతూ ఉంటుంది. అయినా ఎంతో ఆత్మీయత అనమాట. మనిషికి ఈజీగా పశ్చాత్తాపత పడతాడనమాట. ఇలాంటి కీర్తన వింటే పశ్చాత్తాపత హృదయం ఎమ్మటనే కలుగుతుంది అనమాట. మారు మనసు ఎమ్మటనే కలుగుతుంది అనమాట. తన పాపాలని విడిచిపెట్టాలన్న ఆలోచనలు వస్తాయి, తన అతిక్రమాలని వదిలేయాలన్నటువంటి ఆలోచనలు వస్తాయి, నీచమైనటువంటి పనులకు దూరంగా ఉండాలనిపిస్తుంది, తుచ్చమైన వాటికి దూరంగా ఉండాలనిపిస్తుంది, వ్యసనాలకు దూరంగా ఉండాలనిపిస్తుంది. అంత మాధుర్యమైనటువంటి పాటని ఆత్మ ద్వారాగా ఆనాటి చాలామంది భక్తులు రాయగలిగారు, పాడగలిగారు, అనేకులు మారగలిగారు. ఇది వాస్తవం. ఇది కనుక మరి ఇలాంటి పాటల్ని సమాజంలో మనం పాడి వినిపించగలిగితే అనేకుల రక్షణార్థమై ఈ పాట ఉంటుందని మరి ఈ పాటను వ్రాసినటువంటి దైవ సేవకులకి, మరి ఈ పాటల్ని మనకి అందించినటువంటి ప్రియులైన వారందరికీ మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు నామములో ఈ రాత్రికాలపు సొమ్ములు వారికి తెలియజేయచ్చు. మరి నేటి రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో భాగంగా 29వ అధ్యాయము యోబు గ్రంథాన్ని మనము చదువుకుందాం.
యోబు గ్రంథము 29వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను. పూర్వకాలమునున్నట్టు నేనున్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్టు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యములు నా గుడారమునకు పైగా నుండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడుగా ఉండును. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడిను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధులలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవనస్తులు నన్ను చూసి దాగుకొనిరి. ముసలివారు లేచి నిలబడిరి. అధికారుల మాటలాడుటకు మాని నోటి మీద చేయి వేసుకునిరి. ప్రధానులు మాటలాడకు ఊరుకునిరి. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనును. నా సంగతి చెవినబడిన ప్రతివాడును నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఏలయనగా మొర్ర పెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారికి నేను విడిపించి తిని. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకు వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగా ఆయను. గుడ్డు వారికి నేను కన్నులైతిని. కుంటి వారికి పాదములైతిని. దరిద్రులకును తండ్రిగా ఉంటిని. ఎరగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. దుర్మార్గుల దవడ పళ్ళును ఊడగొట్టి తిని. వారి పండ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. అప్పుడు నేను అనుకుంటుని నా గూటి యొద్దనే నేను చచ్చెదను. హంసవలే నేను దీర్ఘాయువు గలవాడగుదును. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును. మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును. నా చేతులు నా విల్లు ఎత్తు పట్టుకుని ఎప్పటికీ బలముగా నుండును. ఎన్నో వచనము 21వ వచనం. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి. నా ఆలోచన విలవనులని మౌనముగా నుండిరి. నేను మాటలాడిన తర్వాత వారు మాటలాడక ఉండిరి. గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టినట్లు
వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. వారు నా కొరకు కనిపెట్టుకుని కడవరు వానకైనట్టు కడవడ వానకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకునిరి. వారు అరపుగా నోరు తెలుసుకుని వారు వారు ఆశారహితులై ఉండగా ఆసారైతే ఉండగా వారిని దయచూసి వారిని దయచూసి చిరునవ్వునైతిని. చిరునవ్వునైతిని నా ముఖ ప్రకాశము లేకుండా నా ముఖ ప్రకాశం లేకుండా నాకేమీ చేయరైరి. నాకేమీ చేయరైరి నేను వారికి పెద్దనై కూర్చుండి నేను వారి పెద్దనై కూర్చుండి వారికి వారికి మార్గములను ఏర్పరిచితిని. మార్గములు ఏర్పరిచిని సేనలో రాజు వలెను సేనలో రాజులను దుఃఖించు వారిని ఓదార్చిన వాని వలెను నేనుంటిని. దుఃఖించు వారి వాడి ఉండిని ఓదార్చు వాని వలెనుంటిని. ఓదార్చు వారి వలె ఉండిని. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమెన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో మరి యోబు గ్రంథము 29వ అధ్యాయం ద్వారాగా దేవుడు మనకి ఎలాంటి విషయాలను తెలియజేస్తున్నాడని జాగ్రత్తగా మనం ఆశతో దేవుని మాటలు మనం వినడానికి నేర్చుకోవడానికి సిద్ధపడితే ఇప్పటి వరకు మనం విన్న వర్తమానాలు యోబు గ్రంథంలో వేరు, ఇక మీద నుంచి వినబోతున్నటువంటి వర్తమానాలు వేరుగా మనకు కనబడతాయి. అందులోకి ప్రాముఖ్యంగా ఈ యొక్క అధ్యాయం కీలకమైన అధ్యాయం అని మనం మాట్లాడుకోవచ్చు. ఏ అధ్యాయమైనా ఈ 29వ అధ్యాయము కీలకమైనది. ఎందుకు కీలకమైనది అని అంటే ఈ అధ్యాయంలో యోబు గారు తన యొక్క పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమా పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ప్రజెంట్లో ఉంటూ అంతకుముందు గడిచిపోయిన దినాలని నెమరు వేసుకుంటున్నాడు, జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. తర్వాత భవిష్యత్తును కూడా ఒకసారి తలంచుకుంటున్నాడు. అంటే యోబు గారు భూత వర్తమానాల గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడో యోబు గారు తన స్నేహితులతో ప్రారంభం నుంచి మాట్లాడుతూ అనేక సంగతుల్ని వివరించాడు యోబు గారు తన స్నేహితులకి. ఈ అధ్యాయం ద్వారా ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడో మనం జాగ్రత్తగా ఉందాం. అయితే ఇప్పుడు ఈ యోబు గ్రంథం 29వ అధ్యాయాన్ని ఎన్ని భాగాలుగా మనం విడగొట్టుకోవాలంటే సుమారుగా ఒక 6 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. ఎన్ని భాగాలుగానైనా 6 భాగాలుగా. మొదటి నుంచి మనం చూద్దాం. 1 నుంచి 6 వచనాలు గతంలో తన కుటుంబ వైభవాన్ని మాట్లాడుతున్నాడు. ఏంటి మోషబాబు? తన కుటుంబ వైభవం అని అంటే ఆ కుటుంబం అభివృద్ధి, ఆ కుటుంబం ఆశీర్వాదము ఏ రకంగా ఉండేదో యోబు గారు మాట్లాడుతున్నారు అనమాట. ఎన్నో వచనం నుంచి 1 నుంచి 6 వచనాలు గతంలో తన కుటుంబపు వైభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది మొదటి భాగం. ఇక రెండో భాగాన్ని మనం చూసినప్పుడు ఇతరుల వలన మన్నన గౌరవం పొందిన వారి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఇతరుల వలన గౌరవం వచ్చిన దానికి మన్నన కూడా వచ్చింది. యోబు గారు అంటే అందరూ భయపడుతూ ఉండేటువంటి వారు, యోబు గారు అనగానే అందరూ గౌరవిస్తూ ఉండేటువంటి వారు. ఇది రెండో భాగం. ఇక మూడో భాగాన్ని మనం చూసినప్పుడు అతని క్రియల వలన గౌరవం పొందినవారు, ఆయన క్రియల వలన గౌరవం పొందిన వారు కూడా ఉన్నారు. ఇది మూడో భాగం. ఇక నాలుగో భాగాన్ని మనం చూసినప్పుడు తనకు ఆపదలు వస్తాయని తలంచలేదు. ఏం చేయలేదట యోబు గారు? తనకు ఆపదలు వస్తాయని అనుకోలేదట. ఏం చేయలేదని ఆపదలు వస్తాయని తలంచలేదు. ఇక చివరి భాగం, తాను ఒక నాయకుడిగా సేనలో రాజుగా ఉన్నాడట. అప్పటికే పూర్వకాలంలో ఆయన ఎలా ఉన్నాడు? సేనలో ఒక రాజుగా, ఒక నాయకుడిగా నేనున్నాను. అలాంటి వాడిని ఇప్పుడు నేను ఎలాగైపోయానంటే ఏ దిక్కు లేనటువంటి వాడిగా అయిపోయినాను. ప్రస్తుతపు కాలాన్ని చూసుకుని పూర్వపు వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనకి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా యోబు, అది పౌలు గారు అంటాడు, పూర్వపు దినాల్ని జ్ఞాపకం చేసుకోండి, మునుపు మీరు దేవునికి చేసినటువంటి సేవను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అంటాడు పౌలు గారు. ఏమా అలాగే ఇక్కడ యోబు గారు కూడా తన పూర్వపు వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పూర్వపు వైభవం యోబు గారికి ఎలా ఉందో మనం లేఖనాన్ని బట్టి ముందుకెళ్దాం. 29వ అధ్యాయం మొదటి రోజు చూడు బాబు, మోషే బాబు ఏమని రాయబడింది అక్కడ? యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వపు కాలమునున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో నుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించును, ఆయన తేజస్సు వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఆయన దీపము నా తలపైన ప్రకాశించును. ఏ దీపమట? ఆయన దీపము. దీపము అనగానే వాక్యము.
వాక్యం అనగానే వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నదన్నాడు కీర్తనకారుడు మాట్లాడుతూ. ఇక మనకు నూతన నిబంధన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుతూ ఆయనలో వెలుగు ఉండెను అన్నాడు. ఎవరిలో వెలుగు ఉందటనైనా? ఆయనలో వెలుగు ఉంది. ఇప్పుడు యోబు గారు కూడా ఏమన్నాడు? ఆయన నాకు దీపముగా ఉన్నాడు అని అంటున్నాడు. దీపం ఎప్పుడు అవసరము? చీకట్లో ఉన్న వారికి దీపం అవసరం. ఇప్పుడు కరెంటు పోయింది, వెలుతురు అవసరము. వెలుతురు అవసరం కదా, వెలుగు. అలాగే దేవుడు కూడా వెలుగై ఉన్నాడు అన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడమ్మా? మోషేబాబు ఎలాగా? దేవుడు వెలుగై ఉన్నాడు. ఎలా కొలితారు వాళ్ళ ఉంటుంది కూడేస్తున్నది దవడ మీద ఏమన్నా? దేవుడు ఎలా ఉన్నాడు మోషేబాబు? వెలుగై ఉన్నాడు. ఒక మంచి మాట చూద్దాం మనం ఈ సమయంలో. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 28 వచనం చూడము ఒకసారి. ఇర్మియా గ్రంథము, నువ్వు కీర్తన గ్రంథము 18:28 జయతల్లి. నువ్వు కీర్తన గ్రంథం అది ఎట్టగా తీకు, కీర్తన గ్రంథం తీను. కీర్తన గ్రంథము 18:28 నువ్వు తీసావునైనా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 28 వచనం మోషేబాబు. 18వ అధ్యాయము 28 వచనం తీను. ఏది నాన్న తీసావా? ఇలా ఒకసారి 31వ అధ్యాయము 28 వచనం చదువుతున్నాను నేను. ఏముంది అక్కడ 28 వచనంలో? వెరీ గుడ్. ఏమంటున్నాడంటే, వారిని పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనము చేయుటకును, ఏమంటే హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి ఉంటునో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టి ఉందును. ఇదియే యెహోవా వాక్కు. దేవుడు ఏం చేస్తాడట మోషేబాబు? ఇశ్రాయేలు ప్రజల్ని ఒకసారి పెళ్ళగించడానికి, విరగొట్టడానికి నేను ఉన్నాను, మరలా అదే ప్రజల్ని నాటడానికి కూడా నేను కనిపెడుతున్నాను అన్నాడు దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడట? కనిపెడుతున్నాడట. అపోస్తుల కార్యాలు మనం 2వ అధ్యాయంలో ఏం చేసాం? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని చెప్పాడు యేసుక్రీస్తులో వెళ్ళిపోతాం. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి అంటే ఆత్మ కొరకు వాళ్ళందరూ కనిపెట్టారు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? మనల్ని కూడా కనిపెడతాడట. ఆయన కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలని దేవుడు చూస్తూ ఉంటుంటాడు అనమాట. మనం అవకాశం ఇవ్వాలి. వాక్యం కూడా ఏం చెప్తుందంటే మనకి, ఇదిగో నేను తలుపు ఎదుట నిలుచుండి తలుపు తేడుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వాళ్ళలోనికి వస్తానంటున్నాడు యేసుక్రీస్తుల వారు. తలుపు ఎదుటే ఉన్నాడట ఆయన. తలుపు తీస్తే ఆయన వస్తానంటున్నాడు. దేవుడు కూడా ఏమంటున్నాడు ఇప్పుడు? నేను వారు తట్టు చూస్తున్నాను అన్నాడు, వారి కొరకు కనిపెడుతున్నాను అన్నాడు. ఎందుకని? యోబు గారు ఎన్నో శ్రమలు అనుభవించాడు. భార్య, బిడ్డలు, ఆస్తి, అంతస్తు, పనివారు, గుర్రాలు, గాడిదలు, ఎద్దులు, ఒంటెలు ఇవన్నీ నాశనం అయిపోయినాయి కదా. ఇవన్నీ నాశనం అయిపోయినా కొంతకాలం బాధలతో, ఒంటిలో, శరీరంతో ఇవన్నీ బాధలతో, అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే కనిపెడుతున్నాడు అనమాట. ఎప్పుడు వెళ్దాం యోబు దగ్గరికి, ఎప్పుడు వెళ్దాం యోబు దగ్గరికి అని ఆయన మనసును చూస్తున్నాడు. అలాంటి సందర్భంలో ఇక్కడ అంటున్నాడు దేవుడు కూడానే, ఇదిగో నేను ఎలాగూ కనిపెట్టి ఉంటును అని అంటున్నాడు అనమాట. కనిపెడుతున్నాడు. అది యోబు గారికి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు పూర్వపు దినాల్లో నేను ఉండని ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుడు ఆయన కనిపెట్టాడు కనుకనే, ఆయన చుట్టూ కంచి వేశాడు కనుకనే ఎన్నో అద్భుతాలు, ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నాడు. సో ఇలా ఈ మాటను బట్టి మనం ఇప్పుడు కీర్తన గ్రంథం ఇలా అయ్యాము. దీన్ని ఎలా పట్టుకున్నాను? కీర్తన గ్రంథము 18:28 అని అనుకున్నాం కదా. నా దీపము వెలిగించేవాడు నీవే అని అన్నాడు. నా దీపాన్ని వెలిగించేవాడు నీవని కీర్తనగాడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఎవరన్నమాట? వెలుగు అయిన. అదే 1 యోహాను పత్రికలు అంటాడు. ఒకసారి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం, నా దీపం వెలిగించేవాడు నీవే. అదే నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేస్తున్నాను అంటున్నాడు. నా దేవుడని యెహోవా చీకటిని ఎలా చేశాడండి మోసేబాబు? నాకు వెలుగుగా చేశాడు అంటున్నాడు ఆయన. నా దీపం వెలిగించేవాడు నీవే అన్నాడు. 1 యోహాను పత్రిక, మనం 1 యోహాను పత్రికలోకి వెళ్తే ఆ మాట మనకు కనబడుతుంది. ఒకసారి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడన్నాను అక్కడ రాయబడింది. చూసాం మోసేబాబు? ఇదిగో 1 యోహాను పత్రిక 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఇదిగో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడట నాయన? వెలుగై ఉన్నాడు. నా దీపం వెలిగించేవాడు నీవే అన్నాడు కీర్తనాకారుడు.
దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మానవులందరినీ కనిపెట్టి చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు ఎప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్దామని. మనం దొంగ కొరకు కనిపెడుతూ ఉంటుంటాం. పోలీసులు ఎవరి కొరకు కనిపెడతారు? దొంగల కొరకు కనిపెడతారు అనమాట. వాళ్ళని చూడగానే, వాళ్ళని జాడ చూడగానే వాళ్ళు దొరికేస్తారని టకాలను పడేసుకుంటారు. అవునా? దేవుడు కూడా కనిపెడుతున్నాడు మనిషిని. ఎలాగో తెలుసా? ఆయన దగ్గరికి, మన దగ్గరికి రావడానికి కనిపెడుతున్నాడు ఆయన. మనల్ని బాగు చేయడానికి కనిపెడుతున్నాడు ఆయన. మనల్ని నిలబెట్టడానికి కనిపెడుతున్నాడు ఆయన. అదే మాటను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. దేవుడు నన్ను కాపాడుచుండని దినముల్లో ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు, అప్పుడు ఆయన నా దీపముకు పైగా నుండును. ఆయన తేజం వలన నేను చీకట్లో తిరుగులాడుచున్న ఆ పరిపక్వ దినములో ఉండిన ఎడల నేను ఎంతో మేలు, అప్పుడు దేవుని రహస్యములు నా గుడారమునకు పైగా నుండును. దేవుని రహస్యాలు నా గుడారానికి పైగా ఉన్నాయి. దేవుని రహస్యాలు అనగానే దేవుని మర్మం ప్రియులారా, దేవుని మర్మం. ఒకసారి 25:14 చదివితే మనకు అక్కడ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మము తెలిసే ఉన్నది, ఆయన రహస్యాలు తెలిసే ఉన్నవి. రహస్యాలు మన దేవుని వశము అని అన్నాడు. అబ్రహాముకి నేను చేయదలిచిన పని నేను చేయకుండా మానుదని అన్నాడు. రహస్యాన్ని తన స్నేహితుడికి తెలియజేశాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆయన మనసును మనకు తెలియజేశాడు. అదే రహస్యం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిగా ఉన్నాడు. ఇక మనం చూద్దాం. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉన్నాడు. సర్వశక్తుడు ఇంకా ఆయనకి ఎలా ఉన్నాడట? ఒకసారి సామెతల గ్రంథం జైతులను, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32 చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి ఆ మాటను మనం చూడగలిగితే 3వ అధ్యాయం 32 చూడు. 32 ఇదిగో చదువమ్మా. దేవుడు ఏమంటున్నాడనంటే ఇక్కడ యోబు గ్రంథంలో మనకు ఆ మాట ఏమన్నాడు ఆయన? అప్పుడు దేవుని రహస్యములు నా తలకిపైగా సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉన్నాడు అని అంటున్నాడు. సర్వశక్తుడు ఎలా ఉన్నాడట మోషేబాబు యోబు గారికి? ఇంకా తోడుగా ఉన్నాడని అంటే ఎంతోమంది నా నుంచి దూరం అయిపోయినా సరే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. మన నుంచి తల్లి దూరం అయిపోవచ్చు, తండ్రి దూరం అయిపోవచ్చు, అన్న దూరం అయిపోవచ్చు, తమ్ముడు దూరం అవ్వచ్చు, కానీ దూరం అవ్వంది ఎవరు తెలుసా? దేవుడు. ఆయన మనకి తోడుగా ఉంటే అందరి లోటుని ఆయన సవరించేస్తాడు, అందరి లోటుని ఆయన భర్తీ చేసేస్తాడు. అంత ఆయన మనకు కలిగి ఉండాలి. ఇప్పుడు యోబు గారు ఏమంటున్నాడు? అప్పుడు సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉన్నాడు అన్నాడు కదా. ఎలా తోడై ఉన్నాడో మనం చూద్దాం. 32 అనుకున్నాం కదా. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. ఎవరికి తోడుగా ఉంటాడని మోషేబాబు? యథార్థవంతులకి. యోబు ఎవరు ఇంతకనే? యథార్థవంతుడు. ఆయనే అందుకనే తోడుగా ఉన్నాడు. ఇంకా 33 కూడా చూడు. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించెను. నీతిమంతుల నివాస స్థలాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. యోబుని పూర్వకాలంలో నేను ఉండిన యెడల నాకు మేలు అన్నాడు కదా. ఎందుకు మేలు అన్నాడంటే నీతిమంతుల నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదించాడు గనక. ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు కనుకనే, యథార్థవంతుడిగా ఉన్నాడు కనుక యోబు గారు తోడే ఉన్నాడని ఫ్లాష్ బ్యాక్లో జరిగినటువంటి చరిత్రను ఫ్యూచర్లో చూపిస్తున్నాడు అనమాట. ఎవరికి? తన స్నేహితులందరికీ. రే నాయన, నా జీవితంలో ఇన్ని కార్యాలు జరిగినాయిరా, దేవుడు నాకు తోడుగా ఉన్నారా, నా గుడారాన్ని ఆశీర్వదించాడు అని చెప్తుంటే వాళ్ళందరికీ సౌండ్ నిల్లు. మోషేబాబు ఇలాగా వాళ్ళందరికీ సౌండ్ ఏమొచ్చేసింది? అయితే నిల్లు అయిపోయింది. అందుకని వీళ్ళు ఇంకేం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడిను, నా పిల్లలు నా చుట్టూ నుండి అన్నాడు. ఆయన పిల్లలు ఎక్కడున్నారట? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారట? ఒలీవ మొక్కల వలె ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఎలాగూ ఆశీర్వదింపబడును అని అన్నాడు. అంటే నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. నా పిల్లలు 10 మంది బిడ్డలు యోబు గారి దగ్గర ఉంటుండేటువంటి వారు. ఎక్కడ ఉండేవారు? నేను యోబు గారి దగ్గర 10 మంది పిల్లలు ఆయన దగ్గర ఉండేటువంటి వారు. అదే అంటున్నాడు కదా, చూడమాట. నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్లా ఎక్కడ పడిందంట? నీతిలో పడిందంట. ఆయన పెట్టిన అడుగెల్లా ఎక్కడ పడింది? నీతిలో పడింది. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. బండ నుంచి ఆయన నిమిత్తము నూనె ఎలా పారిందట? ప్రవాహముగా. వర్షం ఏంటండి బాబు? వర్షం నీరేంటి? మన స్కూల్కి వెళ్ళినప్పుడు చూడు, రోడ్డు మీద ఎంత నీరు ఉండిపోతుందో, ప్రవాహంగా నీరు. అలాగే ఇక్కడ యోబు గారు కూడా మాట్లాడుతూ అంటున్నాడు, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారును. ఒకసారి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చూడను.
ఒకసారి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము ఆ, 32వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. 13-14 వచనాలు చదువుదాం. నేను ఆ, నా పితరులను ఉమ్. ఇతర దేశాల ద్వితీయోపదేశ కాండం తీసానా 32వ అధ్యాయము ఏది చూడు 32వ అధ్యాయం ఇది దినవృత్తాంతాలు అన్నది ద్వితీయోపదేశ కాండం అంటే పంచకాండాలు కదా. మొదటి కాండం ఏంటి? ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండం, ఆది అనమాట. అక్కడ ఉంటుంది అనమాట ద్వితీయోపదేశ కాండం. నువ్వు దినవృత్తాంతాలు తీసావు కదా. ఒకసారి ద్వితీయోపదేశ కాండం ఎన్నో అధ్యాయం అనుకున్నామమ్మా? 32వ అధ్యాయము 33-34 వచనాలు చూద్దాం. అక్కడ యోబు గారు మాట్లాడినటువంటి మాట మనకి అక్కడ 32వ అధ్యాయము ఎన్నో వచనం అనుకున్నామమ్మా? 13-14 చదువు ఒకసారి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించేదను. భూమి యొక్క ఉన్నత స్థలాల మీద ఎవరిని ఎక్కిస్తాడట? దేవుడు వానిని అనగా యథార్థవంతుని ఎక్కిస్తాడట. ఎక్కడ ఎక్కిస్తాడు? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన్ని ఎక్కించేదను. తర్వాత కింద ఏమంటున్నాడు చూడండి, పొలముల పంట వానికి తినిపించేదను. పొలములో పంట అతనికి ఏం చేస్తాడట? తినిపిస్తాడట. కొండ నుండి తేనె పొట్టు ఎక్కడ పడుతుంది? కొండ మీద, చెట్ల మీద, ఇంట్ల మీద కూడా పడుతుంది. ఇప్పుడు ఈనాటి కాలంలో పెద్ద పెద్ద ఫ్లాట్లలో కూడా పడుతుంది. చికుముకు రాతి బండ నుండి నూనెను అతనికి ఏం చేస్తాడట? జుర్రిస్తానంటున్నాడు. వెరీ గుడ్. కింద మాట ఏమన్నాడు? ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలును, గొర్రె పిల్లల కొరవ్వును, భాషాను పొట్టేలును, మేకలను, గోధుమల మెరకల ఏంటనేది పాదములను నీకు ఇచ్చేదను. నీవు త్రాగి ఏమంటే ఏమవుతాడట ఆయన? నువ్వు త్రాగుదు అని అంటున్నాడు. నువ్వు ద్రాక్ష ఫలాన్ని తాగుదు అన్నాడు. గోధుమల మెరకల ఏమంటే సారమును నీకు ఇచ్చేదని అన్నాడు. వీటిని అన్నిటిని నువ్వు అనుభవిస్తావు అంటున్నాడు. నేను పెట్టిన అడిగేలా నీతిలో పడిందంటే ఇన్నింటిని అనుభవిస్తావు నువ్వు. యోబు ఇన్నింటిని అనుభవించాను నేను అని యోబు చెబుతున్నాడు. ఏమండి ఇంకా పక్కన అధ్యాయంలో కూడా వెళ్దాం చూడండి. ఇదే ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. 33వ అధ్యాయము 33వ అధ్యాయం కూడా అక్కడ మంచి మాట కనపడుతుంది. 24వ వచనం చదువుదాం. 33-24 కూడా చదువుదాం. 24 ఆషేరును గూర్చి ఇట్లనను, ఆషేరు తన సహోదరుల కంటే ఎలా చేశాడంట? ఎక్కువగా ఏం చేశాడు? ఆశీర్వదింపబడ్డాడు. అందుకనే యోబు తన ఊజు దేశంలో ఆ చుట్టుపక్కల తూర్పు దేశాల్లో ఉన్న వారందరిలో అతను ఆస్తిపరుడు అని రాయబడింది కదా. ఇక్కడ ఆషేరుని గురించి ఆ ప్రవచనం ఇక్కడ కనబడుతున్న ఈ ప్రవచనం అదిగో అక్కడ వారిలో నెరవేరుతున్నట్లు కనబడుతుంది. ఎవరిలో నెరవేరుతుంది? మోషే బాబు యోబు గారిలో మనకు కనబడుతుంది. అంటే ఆయన నెరవేరాడంటే ప్రవచనం నెరవేర్పు అని కాదు, కానీ ఈ వ్రాయబడిన సందర్భాలకి అనుగుణంగా ఎవరు కనబడుతున్నారంటే యోబు గారు కనబడుతున్నారు. ఇప్పుడు లేఖనాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చేవారే దేవునికి ఇష్టలు. ప్రతి ఒక్కరిలో నెరవేరాలని దేవుడు చూస్తున్నాడు. దాన్ని వారు నెరవేర్చేవారు కొందరే. దేవుడు ఏర్పరచుకున్నవారు, పిలుచుకున్నవారు ఎందరో, కానీ ఏర్పరచబడిన వారు కొందరని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు యోబు గారి దగ్గరికి వెళ్ళిపోతాం. యోబు గారు ఇంకేమన్నాడు? పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధుల్లో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూసి దాక్కున్నారు అని అంటున్నాడు యోబు గారు. యోబు గారిని చూసి యవనులు ఏం చేస్తున్నారట మోషే బాబు? కారణం ఏంటి? అయ్య బాబు యోబు గారు వస్తున్నారు, యోబు గారి దగ్గర మనం ఎలా ఉంటే యోబు మనల్ని తిడతాడు, మనల్ని గద్దిస్తాడు, ఇంటి దగ్గర ఉండకుండా మీరు ఎలా తిరుగుతున్నారు ఏంటని భయపడిపోయి యవనస్తులు ఏం చేసేవారు? మోషే బాబు దాక్కున్నారు. కారణం ఏంటి? యవనస్తులు భయం. యోబు అంటే అంతటి భయం అనమాట. ఇంకేమన్నాడు చూడండి, ముసలివారు లేచి నిలబడుతున్నారట. ఎవరిని చూసి? యోబు గారిని చూసి ముసలివారు ఏం చేస్తున్నారా? లేచి నిలబడుతున్నారట. ఇంకా చూడు, అధికారులు మాటలాడుట మాని నోటి మీద చేయి వేసుకుంటున్నారట. ఎవరి వల్ల? అధికారులు అంటే ఎవరు? ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఆ అధికారులు ఏం చేస్తున్నారట? వీళ్ళకి నోటి మీద చేయి వేసుకుని మాట్లాడతలేదట. ప్రధానులు మాట్లాడకు ఊరుకుంటున్నారట. ప్రధానులు ఎవరు? మన దేశ ప్రధాని ఎవరు?
మోదీ గారు లాంటి వారు సహితము ప్రధానులు సహితము ఎలా ఉన్నారట నాయన, మాటలాడక ఊరుకుంటున్నారంటే యోబు గారు కెపాసిటీ చూడండి ఒకసారి. అప్పుడప్పుడు ఈ లోకాధికారుల్లో అధికారం లేనటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు గొప్పవారిగా కనబడుతూ ఉంటారు. వారే ధనం ఉన్నటువంటి వారు, వారే ఐశ్వర్యం ఉన్నటువంటి వారు. అలాంటి వారిని చూసారనుకో వాళ్ళకి అధికారంతో పని లేదు. అధికారాలే వీళ్ళకి వీళ్ళ ముందు సాష్టాంగ పడుతూ ఉంటుంటాయి. ఎవరి దగ్గర? ధనవంతుల దగ్గర. ఏనా? అలా యోబు గారు అలా ఉన్నారని చెప్తున్నాడు. ఇంకా చూడండి, ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగటిని ఏం చేస్తుందట నాయన మోషేబాబు? అంటుకుంటుందట. నా సంగతి చెవినబడిన ప్రతివాడును నన్ను అదృష్టవంతునిగా ఎంచును. నా సంగతి వాళ్ళు విన్నవారు అందరూ ఇతను ఏమంటున్నారు? యోబు గారు చాలా అదృష్టవంతుడు సార్, ఆయనకు బోల్డన్ని ఆస్తి ఉంది, బోల్డంత మంది పని వాళ్ళు ఉన్నారు, బోల్డంత మంది పిల్లలు ఉన్నారు, మోషేబాబు బోల్డన్ని గాడిదలు ఉన్నాయి, బోల్డన్ని ఒంటెలు ఉన్నాయి అని యోబు గారు ఏమంటున్నారు? ఆయన ఆ సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచును. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారికి సహాయం లేని వారిని నేను విడిపించి తిని అని అంటున్నాడు. అందుకనే ఎంతమందికి ఆయన సహాయం చేశాడు కనుకనే అధికారులు సైతము, ప్రధానులు సైతం ఎలా ఉన్నారో సైలెంట్గా ఉన్నాడు. అమ్మ బాబు యోబు గారు వస్తున్నాడు కదా, మనం సైలెంట్గా ఉండాలి. ముసలివారి సైతం లేచి నిలబడ్డారట. ఎప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ చెప్తున్నాడు ఆయన? పూర్వకాలాల్లో. వెరీ గుడ్. క్రితం నేను ఇంత వైభవంగా ఉండేవాడిని, క్రితం నేను ఇంత గొప్పగా ఉండేవాడిని, ఈరోజు నా పరిస్థితి ఎలాగైందని యోబు దాన్ని తలపోసుకుంటూ తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎలా ఉండబడట ఆయన? 13వ వచనం చదువు మోషేబాబు. 13వ వచనం, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చును. చనిపోదాం అనుకుంటే వారట. అలాంటి వాళ్ళ దగ్గరలో నువ్వు చనిపోతే ఎలా కుదురుతుంది? నువ్వు బ్రతుకుండాలి, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం ఏమైపోతుంది అనుకున్నామని కొన్ని హెచ్చరిక మాటలు చెప్పగానే వాళ్ళు మరలా వాళ్ళు బాగుపడి వాళ్ళ దీవెన కూడా నా మీదకి వచ్చింది అన్నాడు యోబు. అది ఎంత గొప్ప సంగతో చూడండి. నశించి వారికి సిద్ధమైన వారి దీవెన నా మీదకి వచ్చిన విధవరాండ్ర హృదయముని సంతోషపెట్టేది అంటున్నాడు. ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? అది భర్తలు చనిపోయినటువంటి మహిళలకి ఏం చేస్తుంది? విధవరాండ్రకి నెలకి ఏం చేస్తుంది? 4,000 పెన్షన్ ఇస్తుంది. అంటే విధవరాలను ఏం చేస్తుంది మన గవర్నమెంట్? సంతోష పెడుతుంది. అలాగే యోబు గారు కూడా ఏం చేశారట? విధవరాలని ఎలా సంతోష పెట్టాడు అంటారు? ఆయన వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలని, నష్టాలని ఆయన తీర్చాడు. విధవరాండ్ర హృదయమును సంతోష పరిస్థితిని నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుంది. ఆయన దేన్ని ధరించుకున్నాడట? వస్త్రము నీతిని వస్త్రంగా ధరించుకున్నాడు అన్నమాట. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటుంది కనుక అది నన్ను ధరించింది అని అంటుంది. నీతిని ఆయన ధరించుకున్నాడు కనుకనే అది ఆయనని ధరించుకుందట. అది ఎంత గొప్ప సంగతో చూడండి. అలా ఉండేదట ఇప్పుడు ఆయనకి పూర్వం. ఏదైనా గనుక అది నన్ను ధరించెను. చూడు ఒకసారి కీర్తన గ్రంథము 132 అధ్యాయం 9వ వచనం చదువు మోషేబాబు. కీర్తన గ్రంథము 132 9వ వచనం చదువు ఒకసారి. తీసారా? కీర్తన గ్రంథము 132:9. నువ్వు సంఖ్యాకాండం 10:31 జయతెలను. నువ్వు సంఖ్యాకాండం 10:31. 132 ఇదే 132. కొంచెం వెనక్కి ఓ పేజీ వెనక్కి టక్మని. కీర్తన 132లో అక్కడ మనకి మంచి సందర్భాలు కనబడతాయి. పాట ఎలా టాపాన్ని తీసేదానికి 132 ఎన్నో వచనం చూడు తల్లి. ఎన్నో వచనం అన్నానమ్మది? 132:9. 132వ అధ్యాయము 9వ వచనంలో మనకి ఈ రీతిగా రాయబడింది. ఏ రీతిగా రాయబడింది చూడన్నా టక్ టక్ మన 132:9. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందురు గాక. యాజకులు దేని ధరించుకుంటారట? నీతిని వస్త్రంగా ధరించుకుంటారట. ఇక్కడ యోబు గారు కూడా ఏం చేశారు? నీతిని వస్త్రంగా ధరించుకుంటే ఆ నీతి ఆయన మరలా ధరించుకునేటట్టుగా చేసింది. ఇక్కడ 132:9లో యోబు గారు, ఇక్కడ కీర్తన గారు ఏమన్నాడు? నీ యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేతురుగాక. నీ భక్తులు నిన్ను ఉత్సాహగానం చేదురుగాక. ఇక్కడ యోబు గారు కూడా ఏమంటున్నాడు? ఆయన నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటాను కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగాను ఆయను. గ్రుడ్డి వారికి నేను కన్నులైతే కుంటి వారికి
పాదములు అయితేనే. గుడ్డివారికి ఎలా ఉన్నాడట మోషే బాబు ఆయన? కన్నులు గుడ్డివారికి. అప్పుడప్పుడు చూడండి దారి అంటే వెళ్ళేటప్పుడు మమ్మల్ని రోడ్డు దాటించండి అంటారు. మనకి ఇక్కడ కనపడదు కానీ సిటీల్లో టౌన్‌లో మనకు కనపడుతూ ఉంటాయి. అది మనకి చిత్రాల్లో చూపిస్తూ ఉంటుంటారు. ఒక ఆయన చెయ్యి పట్టుకుని అవతల రోడ్డు మీదకి నడిపిస్తున్నట్లుగా మనకి దృశ్యాల్లో కనపడతాయి కదా! ఆనాటి కాలంలో యోబు గారు కూడా ఎలాగ ఉన్నారట? గుడ్డివారికి నేను కన్నులు కన్నుల వంటి వాడును, పాదము వంటి వాడిని అయితిని అంటున్నాడు. దరిద్రులకు తండ్రిగా నుంటిని అంటున్నాడు. ఒకసారి సంఖ్యాకాండం 10వ అధ్యాయం అనుకున్నాం కదమ్మా ఇందాక. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 31 వచనం చూడు. సంఖ్యాకాండము 10, 31. 10 31. 31 ఇక్కడ ఏమని రాయబడింది? సంఖ్యాకాండము 10, 31లోని అందుకు మోషే నీవు దయచేసి మమ్మను విడువము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలము నీకు తెలిసే ఉన్నది. నీవు మాకు కన్నుల వలె ఉందువు. నీకు తెలిసి ఉన్నవు గనక నీవు మాకు కన్నులవై ఉందువు. దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట. మా వెంటరా అని దేవుణ్ణి మోషే గారు అడుగుతున్నాడు. నీవు మా కన్నుల వలె ఉన్నావు అంటున్నారు దేవుణ్ణి. ఇప్పుడు యోబు గారికి కూడా గుడ్డి వారికి నేను కన్నుల వలె ఉన్నానంటే ఇప్పుడు ఆ గుడ్డి వారికి యోబు గారు ఎలా ఉన్నాడో ఒక మాటలో చెప్పుకోవాలంటే కన్నుగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే దేవుళ్ళ ఉన్నాడని. ఎలా ఉన్నాడని బాబు? దేవుళ్ళ ఉన్నాడని. కనుక యోబు గారు గత కాలంలో ఆయన వైభవాన్ని చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యచకితం అవుతుందండి. తండ్రి దరిద్రకు తండ్రిగా ఉంటుని ఎరగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా నిదానించి ఎరగని వారి వ్యాజ్యము. వీళ్ళెవరో గొడవ పడుతున్నారు అక్కడెక్కడో ఊళ్ళో గొడవ పడుతుంటే ఆ ఊళ్ళో వాళ్ళు గొడవ పడుతున్న వారి దగ్గరికి వెళ్ళి అవతల వాడు ఏమన్నాడు యువతల వాడు ఏమన్నాడో ఎవరిది రైటు ఎవరిది తప్పు అని విచారణ చేసి వారికి న్యాయాన్ని తీర్చేవాడట యోబు. తన సంగతి కూడా అంటే అంత గొప్పగా నేను ఉండేటువంటి వాడిని అని యోబు తన గురించి తను మాట్లాడుతున్నాడు. ఎప్పుడో చెప్పాలి ఈ విషయాలను తన స్నేహితులకి, కానీ వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి మహా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు మోషే బాబు? తన స్నేహితులకి చెబుతున్నాడు అనమాట. పూర్వకాలం నేను ఎంతటి వాడినిగా ఉండేను బాబు అని. ఇంకేమన్నాడు చూడైనా, ఎరగని వారి వ్యాజ్యము నేను శ్రద్ధగా నిదానించేది. దరిద్రుల దవడపుల్ని ఏం చేశాడో? దుర్మార్గుల దవడపుల్ని ఓడగొట్టాను అంటున్నాడు ఆయన. దరిద్రుల దవడపుల్ని ఏం చేశాడండి ఆయన? వారు పళ్ళలో నుండి దోపుడు సొమ్ముని లాగేసాను అంటున్నాడు. దోపుడు సొమ్ము అంటే పళ్ళలోని నోట్లోంచి లాగడం అని కాదు, వాళ్ళ ఇంట్లో దాచుకున్నారు, వారు గృహాల్లో దాచుకున్నారు, పొలాల్లో దాచుకున్నారు, దాన్ని అంతటిని ఓడలాగేసాను అంటున్నాడు. ఓ మంచి రెఫరెన్స్ చూద్దాం. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 66వ వచనం చూద్దాం. చూడనా అదే మాట చూద్దాం. 85:6 ఒకసారి. కీర్తన గ్రంథం 85:6 చూడు ఒకసారి. చదవమ్మా. 58:6. 58:6 చూడాలి ఒకసారి. చూసానా? దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము. ఎవరి నోట్ల పండ్లు? దుష్టుడు దవడపొల్లు విరగొట్టువాడు ఆయనే. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? దేవా వారి నోటు పండ్లను విరగొట్టు, యెహోవా కొదమ సింహము కొరలను ఓడగొట్టు అని అంటున్నాడు. అలాంటి వారి దవడపొలు నేను విరగొట్టాను. అలాంటిది ఇరగొట్టి దుర్మార్గుల నుంచి దయగల వారికి నేను పెట్టాను రా నా స్నేహితులారా, ఇదిరా నా పౌరని చెప్తున్నాడు ఆయన తన స్నేహితులకి. ఇది ఎలాంటి కార్యాలు చేశాను నేను, మీరేం చేశారు? నా మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారా మీరు అని అన్నట్టుగా కనపడుతుంది మనకి ఈ మాట చూస్తేనే. ఇంకేమన్నాడు చూడు, 7వ వచనం ఉందా? 7వ వచనం చూద్దాం చూడు ఒకసారి. 7వ వచనం కూడా ఏమంటున్నాడు? 7వ వచనం ఏముంది దీంట్లోనే? పారు నీళ్ళ వలె వారు గతించబోదురు, ఆయన బాణములు సంధిగా చేయగా అవి వాడిపోవును అని అంటున్నాడు. కనుక ఇలా మనం ఆ భాగాలు చూస్తున్నప్పుడు ఏమండి 3వ అధ్యాయం 7వ వచనం చదువుతాం చూడు ఒకసారి. కీర్తన 3వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవనా? వెరీ గుడ్. 7వ వచనం చదువు. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడువు. నా శత్రువు దవడ ఎముక మీద కొట్టువాడు ఎవరన్నమాట? నీవే. ఇంకేమన్నాడు చూడు,
దుష్టుల పొల్లు విరగ్గొట్టువాడు నీవే. దుష్టుల పొల్లు విరగ్గొట్టువాడు కూడా నీవే. అలాగ నేను విరగ్గొట్టాను. దుర్మార్గుల దవడ పొల్లు రాలగొట్టాను. వారు దవడ పొల్లు నుంచి దోపిడి సొమ్ము నేను లాగేసాను. పంచానురా. ఇదిరా నా పంక్చువాలిటీ అని మాట్లాడుతున్నాడు యోబు తన స్నేహితులతోటి. ఇంకా వాళ్ళకి ఏమొస్తుంది మాట? డైలాగులు లేవు. ఇంకా వాళ్ళకి డైలాగ్ వదులుతుంటే మరొక డైలాగ్ రాలేదు. సైలెంట్ అయిపోయారు అంతే. పూర్వం యోబు ఇంత బాగా బ్రతికాడా? మేము యోబు ఆస్తిపరుడు, సౌందర్యవంతుడు, యోబు ఇలా ఉన్నాడని అనుకున్నాం. కానీ ఇన్ని కార్యాలు చేశాడా, ఎంత మంచి కార్యాలు చేశాడని అందరూ ఆశ్చర్యపోయేంత రీతిగా యోబు మాట్లాడుతున్నాను. ఇంకా కింద ఏమన్నాడు చూడండి ఆయన. అప్పుడు నేను అనుకుంటుని నా గూటి యొద్దనే నేను చచ్చేదను. ఏమండి, నా గూటి యొద్దనే నేను చచ్చేదను. అంశ వల్ల నేను దీర్ఘాయుష్మంతుడు అవుతున్నాను. ఒకసారి సామెతలు 29:7 చూడమ్మా. సామెతల గ్రంథం 29:7 ఈ మాటలు కూర్చున్నటువంటి కొన్ని భాగాలు మనకు కనబడతాయి. సామెతల గ్రంథము 29:7 అంశ వలె నేను దీర్ఘాయుష్యము గలవాడు అగుదును. నా వేలు చుట్టూ నీళ్లు వ్యాపించును. మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతగని ఘనత కలుగును అని అంటున్నాడు. ఏదమ్మా 7 ఏది? ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఏమండి, ఉపదేశం అనుసరించు కుమారుడు ఎవరు? 29:7 ఇదిగమ్మ 29:7. నీతిమంతుడు బీదల కొరకు న్యాయమును విచారించును. నీతిమంతుడు ఏం చేస్తాడట? బీదల కొరకు న్యాయాన్ని విచారిస్తాడు. యోబు గారు ఎవరనుకున్నాడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు గనకనే నీతిమంతుడు ఏం చేస్తాడట? బీదల కొరకు న్యాయాన్ని విచారిస్తాడు. అలాంటి వాండ్రా నాని నేను యోబుండ్రా నేను అని తన స్నేహితులతో చెప్తున్నాడు. ఇంకేమన్నాడు చూడైనా అలా మాట్లాడుతూ అంటున్నాడు. ఇదిగో నేను అని మాట్లాడుతూ 20 చూద్దాం. మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతగని ఘనత కలుగును. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా నుండును. నాకు ఎడతెగని ఘనత అంటాడు. ఒకసారి ఆదికాండం 49:24 చదువు చూడు. ఆదికాండం ప్రారంభంకి వెళ్ళిపోవాలి. 49:24 ఆదికాండము ఏమండి 49:24 చదువు. 24 యాకోబు పరాక్రమశాలి అయిన యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అది విల్లు బలమైన దగును. బలము దేనికి గుర్తునైనా? దేనికి గుర్తు? దేనికి గుర్తు అంటే బలము ఘనతకి గుర్తు. ఇక్కడ యోబు కూడా ఏమన్నాడనంటే నాకు ఎడతగని ఘనత కలుగును. ఇక్కడ మనకి కూడా చెబుతున్నాడు. యాకోబు గారు అంటున్నాడు, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనది, ఘనమైనది అని అంటున్నాడు. ఇలా మనం చూసినప్పుడు నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా నుండును. ఏమండి, ఇది మనం ఒకసారి యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకెగుదురు. వారు అలిసిపోరు, సొమ్మసిల్లరు. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుతారు. యోబు గారి శరీరము, దేహము ఇవన్నీ పాడైపోయినా సరే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, నాకు బలం మరలా వస్తుందని తన భవిష్యత్తుని గురించి మాట్లాడుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూద్దాము. మర్చికి 2 రెఫరెన్స్ ఉన్నాయి, మనం అవి చూసేసి ముగించేసుకుందాం. మోషే బాబు 21 మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకునిరి, నా ఆలోచన వినవలనని మౌనులై ఉండిరట. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకున్నారట. అంటే యోబు గారి కొరకు ఎలా చూడాలి మోషే బాబు? యోబు గారి కొరకు మనుషులు ఏం చేస్తున్నారు? నా కొరకు కాచుకున్నారంటే కనిపెడుతున్నారు. యోబు ఎప్పుడు వస్తాడని యోబు గారి కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే యోబు గారి ఎంత అధికారో చూడండి. అధికారులకి ఆయన అధికారులకి ఎవరినైనా అధికారి. అందుకనే మనుషులందరూ యోబు గారి గురించి చూస్తున్నారంటే, కాచుకున్నారు అని అంటే యోబు బ్రతికిన బ్రతుకును మనం చూడాలి. మనం అపోస్తలుల గారిలో చదువుకున్నాం కదా, ఎవరి గురించి? 10వ అధ్యాయంలో కొర్నేలి గారి గురించి. కొర్నేలి భక్తిపరుడు, యూదుల్లో అందరిలో యూదులు కదా, అన్ని జనుడు అందరూ దేవుని ప్రార్థించాడు. ప్రతిరోజు ముమ్మారు ధర్మకార్యాలు, ప్రార్థనలు, అంత గొప్పగా ఉన్నాడు ఆయన. గొప్పగా బ్రతికాడు ఆయన. అలా గొప్పగా బ్రతికిన వారిలో ఇక్కడ యోబు గారి స్థానంలో ఆయన మనం చూడొచ్చు. ఒకసారి తీసుకున్నాం 32 చదువు నేను మోషే బాబు.
మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలనని మౌనులై ఉండిరి. మనం కూడా ఆలోచన అడుగుతాం, పనులు ఈ పని ఎలా చేయాలండి అని. కరెంట్ పనులు అన్నయ్యోళ్ళు అడుగుతారు. చదువు నన్ను ఏమని రాయబడింది అక్కడ ఆ మాట. నేను మాటలాడిన తర్వాత వారు మారు మాట మాటలాడక ఉండిరి. యోబు గారు ఒకసారి మాట్లాడితే ఇంక మారు మాట లేదు ఆయనకి, ఇంక మిగతా వాళ్ళకి. ద్వితీయోపదేశకాండం 32:2, 32 అధ్యాయం 2 వచనం ద్వితీయోపదేశకాండం. ఏముంది అక్కడ? నా ఉపదేశము వానవలే కురినియు, నా వాక్యము మంచువలను, లేతగడ్డి మీద పడు చినుకువలను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును నా వాక్యము అని అంటున్నాడు. యోబు గారు కూడా అంటున్నాడు. కింద మాటలో చదివితే మనకు అర్థమవుతుంది. నేను మాటలాడిన తర్వాత వారు మారు మాట మాట్లాడుకుంటురి, గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడును. వర్షం కొరకు కనిపెట్టుకున్నట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. వర్షం కొరకు ఎలాగైతే కనిపెడతారో నా కొరకు అలా కనిపెట్టుకొనిరి అని అంటున్నాడు. ఏమండి, కడవరి వాన కొరకైన వారు ఏమండి వెడల్పుగా నోరు తెరుచుకునిరి. ద్వితీయోపదేశకాండం 33:2-8 వచనాలు చదువు. ద్వితీయోపదేశకాండము 33:2 చూడండి. 33:2 అధ్యాయం 2 వచనం ఏమనుంది అక్కడ? యెహోవా సేనాయి నుండి వచ్చును, సేయూరులో నుండి వారికి ఉదయించును. ఆయన పారాను కొండ మీద నుండి ప్రకాశించును, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చును. ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండును. అంటే దేవుని యొక్క విధానాల గురించి మాట్లాడుతూ యోబు గారు కూడా అక్కడ అంటున్నాడు, వర్షం కొరకు కనిపెట్టినట్టు నేను వారి కొరకు కనిపెట్టుచున్నాను అని అంటున్నాడు. ఏమండి, కడవరి వాన కొరకైనట్టు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. ఏమండి, 28 వచనం చూడనా? ఇదే 33:28 చూద్దాం. 33 అధ్యాయము 28 వచనం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్ష రసము గల దేశములో నుండును, అతనిపై ఆకాశపు మంచును కురిపించును. అతనిపైన ఏం కురిపిస్తాడట దేవుడు? ఆకాశపు మంచును కురిపిస్తాడు కదా. అంతటి వైభవాన్ని, అంతటి దాన్ని నేను పొందుకున్నాను ఆయన. భూమి నుంచి పొందుకున్నాను, భూమి పైనుంచి ఆకాశం నుంచి నేను పొందుకున్నాను, భూమధ్యలో ఉన్నటువంటి మనుషుల నుంచి కూడా నేను పొందుకున్నాను. ఇది నా క్యాలవరి, ఇది నా కెపాసిటీ, నా స్నేహితులారని యోబు గారు మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా చివరిగా ఆయన మాట్లాడే తెలుసా? వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూసి చిరునవ్వు నవ్వు తిని. కొంతమంది ఆశారహితులు, ఈ ఉద్యోగం నాకు రాదు, ఈ బ్రతుకు నాకే లేదు, నేను చనిపోయేలా ఉన్నానంటే వాళ్ళని చూసి యోబు ఏం చేశాడు? చిరునవ్వు నవ్వాడు అనమాట. యోబు ఎప్పుడైతే చిరునవ్వు నవ్వాడో వారికి ఉద్యోగం వచ్చినట్టే లెక్క. అవును కదా. ఏమంటే కొంతమంది ఉద్యోగానికి సిద్ధపడుతూ ఉద్యోగం రాలేదనుకోండి దిగాలుగా ఉంటారు. జయశాలినికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేసింది, నువ్వేం కంగారు పడవసరం వద్దని అన్నారని ఎలా ఉంటుంది? అయ్యో బాబు అని చిరునవ్వు ఎలా నవ్వేస్తామో అలాగే యోబు గారు కూడా ఏం చేస్తున్నాడు? ఏమండి ఏమన్నాడు చూడండి, వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూసి చిరునవ్వు నవ్వు తిని. వారు ఆశారహితులు అన్నారు. ఆశ పోయింది పాపము, ఆశ నెరవేరలేదు, పోయింది. ఎప్పుడైతే పోయినా నువ్వు పర్లేదు సెలెక్ట్ అయ్యావు అని అనగానే మనకి ఎలా ఉంటుంది? ఎంతో ఆనందం కదా. ఆయన కూడా అలాగే నేను చిరునవ్వు నవ్వుతే అలాంటి వారిని నేను ఆదరించానయ్యా నా స్నేహితులారని చెబుతున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, నా ముఖ ప్రకాశం లేకుండా వారు ఏమీ చేయరయ్యి. అంటే నేను లేకుండా ఏది చేయలేదు. నా ముఖ ప్రకాశము ఉండాలి ఎక్కడైనా సరే. ప్రజల మధ్య ఎలా ఉండాలని ఒక ఆలోచనతో యోబు గారు మాట్లాడుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఇంకా చివరి మాట ఏమంటున్నాడు? 25 వచనం. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచాను. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గాలను ఏం చేశాడట? ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం ఇచ్చాడు. ఆ నాటి కాలంలో పనులు లేని వారికి ఒకవేళ పనులు ఇచ్చి ఉంటాడు. ఏమంటే సర్వస్వం కోల్పోయినటువంటి వాడికి మరలా సర్వస్వాన్ని తిరిగి ఇచ్చి ఉంటాడు యోబు. తండ్రి లేని వారిని ఆదుకున్నాడు, తల్లి లేని వారిని ఆదుకున్నాడు, బిడ్డ లేని వారిని ఆదుకున్నాడు. ఇలా అన్నింటినీ ఆదుకున్నాడు కనుకనే చివరిగా నేను మాట్లాడే మాట ఏంటంటే, నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గాలని ఏర్పరిచాను, బ్రతుకు దేరుని నేను చూపించాను రా నాయన రే. నేను మానవాళికి బ్రతుకునిచ్చాను. కొంతమంది నా దగ్గర బ్రతికారు, ఎంతోమంది పనివారు ఎంతోమంది అన్నారు యోబు గారి దగ్గర. ఇలాంటి వారందరికీ ఉపాధులను ఇచ్చాను, వారి కుటుంబాన్ని నేను పోషిస్తున్నాను. ఇంకేంటి నేను చేయవలసింది చెప్పు?
ఇంకేంటి నేను చేయవలసిందని యోబు ఈ డైలాగులన్నీ కొడుతుంటే, ఈ డైలాగులన్నీ మాట్లాడుతుంటే వాళ్ళెవరికి వాళ్ళకి ఏమి లేవు, ఇంకా న్యూట్రల్ అయిపోయారు వాళ్ళందరూ కూడా. అబ్బా! శబాష్ యోబు నువ్వు ఎంత ఉత్తముడని, ఎంత గొప్పవాడివని మాకు తెలదని అనాలి. మరి కింద భాగాల్లో వాళ్ళు ఏమన్నారో మనకు తెలియదు కానీ, రేపటి కాల సమయంలో వీలు కుదిరితే మనం చూద్దాం. ఇంకేమన్నాడు చూడండి, నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని, సేనలో రాజు వలెను. సేనలో ఎలా ఉన్నాడట? రాజు. ఇప్పుడు ఆర్మీలో చూడండి, ఆర్మీలో మనకి రేపు మీరు ఎల్లుండి రిపబ్లిక్ డేకి కనబడతారు అక్కడ. మన రిపబ్లిక్ డేకి ఢిల్లీ అనుకోండి, ఢిల్లీలో మనకి అక్కడ జాతీయ జెండా గౌరవాన్ని పతాకాన్ని ఎగరవేస్తూ దానికి సెల్యూట్ చేస్తూ అక్కడ ఆర్మీ వారు, నేవీ వారు, మన వాళ్ళందరూ కూడా అక్కడ బోల్డ్ ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళందరిలో ఒక లీడర్ ఉంటాడు. వాళ్ళందరికీ రాష్ట్రపతి, ఆ సైన్యాల్ని పరిపాలించే అధ్యక్షుడు రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తారు. రాష్ట్రపతికి ఒకసారి భారతదేశానికి మన వాళ్ళు సెల్యూట్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఈయన రాష్ట్రపతిని గౌరవిస్తారనమాట. అంటే సేనలోని ఆ సేనలందరికీ ఎవరనమాట? రాజు. ఎవరైనా యోబు నేను సేనలకు రాజుగా ఉన్నాను అంటున్నాడు. ఇంకేంటి చెప్పండి ఏమండి? దేశంలో పహారా కాస్తున్న వారందరికీ యోబు ఎలా ఉన్నాడు? మామూలుగా చూడాలి, లేకపోతే మళ్ళీ డెప్ మీద పడిపోద్ది మోషే బాబు. ఎలాగా కరెక్ట్గా ఉండాలి ఎదురుకుండా. ఇంకా యోబు గారు ఎలా ఉన్నారు? చివరి వచ్చిన చదువుది నన్ను మోషే 25 వచ్చిన, సేనలోని రాజువులను దుఃఖించు వారిని ఓదార్చు వాని వలె నేను ఉంటిని. దుఃఖించు వారిని కూడా ఓదార్చు వాని వలె నేనున్నాను. సేనలో రాజులా నేనున్నాను. ఇది నా పాస్ట్ టెన్స్ జరిగిపోయింది. నేను ఎలా పూర్వకాలం ఇంత గొప్పగా ఉండేవాడిని, నేను ఎంత గొప్పగా బ్రతికాను, ఎంత చక్కగా ఉన్నాను. మీ దృష్టికి నేను అల్పుడుగాను, అసహ్యుడుగాను, దుష్టుడుగాను, దుర్మార్గుడుగాను మీరు నన్ను ఎంచుతున్నారు. నా లేవులు అది కాదు. నా లేవులు ఏంటో ఇదిగో నేను చేసేది ఇది. నా ఆలోచన కొరకు అనేకులు నిలబడ్డారు. దుఃఖించేవారు నేను ఓదార్చు వాడినైతే అన్నాడు. ఒక తల్లిగా నేను ఓదార్చాను, ఒక తండ్రిగా ఓదార్చాను నేను. ఇంకెందుకంటే ఏంటి చెప్పండి అని అనుభవేసరికి ఎవరికేం మాటలు లేవు. నేను అంటే యోబు గారు ఎంత గొప్పగా ఎంత చక్కగా అయినా బ్రతికారు. అలా బ్రతికిన ఆయన బ్రతుకుని తృణీకరిస్తున్నారు, హేళన చేస్తున్నారు, గాయపరుస్తున్నారు. అది పొరపాటు పిల్లరా. కనుక మన కళ్ళ ముందు ఎవరైతే ఇలాగ యోగులా బ్రతికిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి కాళ్ళు పట్టుకుని మనము బ్రతకాలి. అలాంటి వారి కాళ్ళు కడిగినా కూడా పర్లేదు. అందుకని యేసుక్రీస్తులు తన శిష్యుల పాదాలను కడిగారు. ఇలాంటి ధర్మకార్యాలు చేసేటువంటి పాదాలు ఒకసారి మనం తాకినా కూడా పర్వాలేదు నిజంగా అలా ఆ మాటకు వస్తే. కనుక ఇంత ఇలాంటి వారు లోకంలో ఒకవేళ ఉంటే అలాంటి వారికి క్రీస్తు మాటలు చెప్పి వారిని దేవుళ్ళకి నడిపించాలని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపజేయను కాక మోషే బాబు ప్రార్థన. పరమ కడతండి గచ్చి మీ కనుతుంది మండ్రికి మీ కనుతుంది ఇటు అవుతుంది వాకింగ్ కొనుతుంది ఆ వాకింగ్ బిడ్డు పేరు కానీ మరో అందరూ ఫైన్ అవుతుంది ఇటు అవుతుంది యోగు అనుతుంది 29 అధ్యాయం చదివి మేము ఏమన్నా చేర్చుకొని ఆద్యం తిని మేము విండి బిడ్డు పేరు కాకుండా మరో రంగులు ఫైన్ చేయాలి చూడండి ఇటు అవుతుంది ఆయుధం తిని మేము విండి బిడ్డు పేరు మరో ఫైన్ చేయాలి చూడండి. ఇది మన మా సంఘాల గురించి జ్ఞాపకం చేసుకొని ఆరోగ్య సంఘాల గురించి కాపాడుతుంది ఏం కలిసి ఆరోగ్య వరం ముట్టి పడుతుంది వేసుకృష్ణ అడుగుతుంది పడుతుంది ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన 13గా చేసి రోటరీగా తండ్రి వాకి చెరగొట్టింది రావా వాకి తండ్రి ఆది నుంచి అంతమే పురుగులా చేసింది కానీ రోటరీగా తండ్రి వాక్యం జరుగుతుండగా తండ్రి మా అమ్మ తెలిసిలా చేసింది కానీ రోటరీ కదండి వాక్యం జరుగుతుంది మీతో సత్యం సంబంధించిన కానీ రోటరీ కదండి వాకి తండ్రి 29 అధ్యాయం చదువుకోతాం కదండి అమ్మ తెలిసిలా చేసింది కానీ పడుతుంది ఇంకా తండ్రులు అనుమతిమని యేసుకృష్ణ పరమ తండ్రి ఆమేన్. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. మహాపరిశుద్ధుడు మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీ బంగారు పవిత్ర పాదములకే స్తోత్రాలు తండ్రి. దేవ ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి కాంతులు నాయన, మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన మరి రాత్రికాల సమయంలో యోబు గ్రంథం 29వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవ. మరి దేవ ఈ యొక్క సమయంలో ఎన్నో మాటలు నాయన యోబు గారి యొక్క గత కాలంలో పూర్వం ఆయనకు ఉన్నటువంటి వైభవాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యచకితంగా
ఆయన జీవించాడని బ్రతికాడని తండ్రి తన నోటి మాట ద్వారాగా తన స్నేహితుల యొక్క హృదయాలను మనసులను గెలుచుకున్నాడని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. ఆయన పరిచర్య, ఆయన బ్రతికిన బ్రతుకు, ఆయన విధానము నాయన తండ్రి మేము చూస్తున్నప్పుడు మాకు ఎంతో ఆశ్చర్యము ఆనందము కలిగింది ప్రభా. ఇలాంటి వారు నాయన మీరు కావాలని ఎదురు చూస్తున్నారు, ఇలాంటి వారు ఉండాలని మీరు నాయన కనిపెడుతున్నారు ప్రభా. అలాంటి వారుగా నేడు నాయన క్రైస్తవులు మేము అందరం ఉండడానికి మీ సహాయాలు తెచ్చండి. అలాగే తండ్రి మరి ఎంతవరకు వినవాక్యాన్ని మా వినికిడిలో ఫలింపజేయండి. రాగడి దినాల్లో ఈ మాటలు నాయన ఇతరులకి ప్రకటించినాయన నాయన వారిని కూడా వాక్యంలో నాయన తండ్రి తేటగా నాయన వారికి నేర్పించడానికి నాయన స్పష్టంగా వారికి బోధించడానికి మీ సహాయాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారెంత కాలాన్ని సమయాన్ని నాయన వెచ్చించి ప్రభు ఈ పరిచయను చూస్తున్నారో రెట్టింపు కాలాన్ని సమయాలను వారికి అనుగ్రహించండి మనం వేడుకుంటున్నాం తండ్రి. వారు నాయన ఒకవేళ వారికి అడ్డుగా ఆటంకంగా సమస్యగా ఉన్న వాటి అన్నిటిలోనూ వారిని నాయన తండ్రి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు ఈ రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాన్ని ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్న పెద్దలను, పురుషులను, స్త్రీలను, పరిచారకులను, యవనస్తులను అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. వారిని వారి కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు మరి యొక్క సమయంలో తండ్రి ఇంతవరకు జరిగిన యొక్క పరిచయను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన 2 సంఘాలకి నాయన కాపరులుగా, ఉపదేశకులుగా, నాయకులుగా ఉన్నటువంటి దైవజనులు రాజుగారిని, రాణి గారిని, అలాగే నాయన వారి యొక్క కుమారుడును, కుమార్తెను దీవించి ఆశీర్వదించండి. వారి వెలుగును పొందుకున్న ప్రభు అనేక మందిలో వెలుగులు చూడాలని ఆశిస్తుండగా వారి యొక్క ప్రయాసం, వారి యొక్క నాయన పోరాటంలో మీ యొక్క నాయన సహాయం ఇచ్చి ముందుకు నడిపించమని వేడుకుంటూ తండ్రి ఈ రాత్రికాల సమయంలో విలువైన సంపూర్ణ నిద్రను అనుగ్రహించండి. వేకుజాను లేసి నన్ను మిమ్మల్ని స్తుతించి మహింపరచుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.